IVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు మరో 3 నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు 9వ షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ పిల్ దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలాగా ఏపీసీఎస్ను ఆదేశించాలన్నారు. ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేయకపోవటాన్ని రాజ్యాంగ చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీసీఎస్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిని పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించిందని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకే విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. సహకారం, పరస్పర అవగాహన, ఒప్పందం లేకపోవడం వంటివి లోపాలని అన్నారు. చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావటం వల్ల 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారితీసిందని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే చట్టబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలు కానందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని తెలిపారు.